నెబుకద్నెజరుకి శాపం వచ్చిన తర్వాత దేవుడు చూస్తాడు, కృపామయుడు కదండి, ఇతని మనసులో ఏమన్నా మార్పు జరుగుద్దా అని, గర్వం ఏమైనా తగ్గించుకుంటాడా అని తగ్గించుకొని నాకు అధికారం ఇచ్చింది అంతా కూడా దేవుడే అని గుర్తిస్తాడా లేదా అని దేవుడు సమయం ఇస్తాడు. ఆయన శాపం రాగానే కూడా మనిషిని తుడిచిపెట్టేయడు, తెలుసుకోవటానికి సమయం ఇస్తాడు. అప్పుడు కొంతకాలం అయిపోయిన తర్వాత నెబుకద్నెజరు తెలుసుకున్నాడు, అదృష్టవంతుడు. అప్పుడు దేవుణ్ణి మహిమపరుస్తాడు. అంతకుముందు హెచ్చించుకున్నవాడల్లా ఏం చేస్తాడంటే, ఇక్కడ చూద్దాం ఒకసారి, దానియేలు 4వ అధ్యాయము 34వ వచనం. ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడునగు దేవునికి స్తోత్రము చేసి ఘనపరిచి స్తుతించితిని. ఆయన ఆధిపత్యము చిరకాలముండును, ఆయన రాజ్యము తరతరములు ఉన్నవి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అప్పుడు గుర్తించాడండి నెబుకద్నెజరు. ఎప్పుడైతే గర్వించి శాపగ్రస్తుడు అయిపోయాడో, శాపగ్రస్తం ఎట్లా ఉంటుందో రుచి చూసిన తర్వాత అప్పుడు దేవుడు గుర్తుకొచ్చింది పిల్లారా. అట్లాగే అధికారంలో ఉన్నవాళ్ళైనా, ధర్మ కలి వాళ్ళైనా, ఎవరైనా సరే మీరు గర్వించి ఉన్నట్లయితే మీరు పశ్చాత్తాపడండి. ఈ ధనం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని దగ్గర నుంచే వచ్చింది. ఈ అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడే నాకు ఇచ్చారు అని దేవుడిని మహిమపరచండి, ఘనపరచండి, స్తుతించండి, కొనియాడండి పిల్లారా. అప్పుడు శాపములకు విమోచన కలుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అట్లాగే నెబుకద్నెజరు రాజుకు ఎప్పుడైతే తెలుసుకున్నాడో, దేవుణ్ణి మేంపరిచాడో, తన శాపం అంతా కూడా పోయి ఇదివరకు ఉన్న అధికారం కంటే 2 అధికారము దేవుడు నెబుకద్నెజరుకి ఇస్తాడు పిల్లారా. మళ్ళీ మంత్రులందరూ కూడా మరి నెబుకద్నెజరు దగ్గరికి చేరుకుంటారు.